ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకి వందనాలు చెల్లిస్తున్నాను. అండ్ మీ అందరూ చేస్తున్న ప్రార్థనలు బట్టి కూడా చాలా థ్యాంక్ యూ. ఈరోజు ఎస్పెషల్లీ ఐ నో గత కొన్ని నెలలుగా ఆర్ వారాలుగా టెస్టిమనీస్ చెప్తున్నారు. లాస్ట్ వీక్ నేను రమదేవ్ ఆంటీ టెస్టిమనీ విన్నాను. లాస్ట్ వీక్ డాడీ అని సాక్ష్యం చెప్పాలన్నప్పుడు సరే సాక్ష్యం చెప్దాంలే అని ప్రేయర్ చేసుకుంటూ ఉంటుంటే ఈ ఈ ఒక 2 గంటలు కూర్చున్నా నా సాక్ష్యాన్ని షేర్ చేసుకుంటే సమయం సరిపోదు. బట్ క్లుప్తంగా ఈరోజు కొన్ని విషయాలు, నేను ఎలా రక్షణ పొందాను, దేవుడు ఎలాంటి పరిస్థితుల గుండా తీసుకెళ్లారు, ఆ పరిస్థితుల నుంచి నేనేం నేర్చుకున్నాను, ఎలా బయటికి వచ్చాను అన్న కొన్ని విషయాలని షేర్ చేసుకుంటాను. ఆ, మీకు అందరికీ తెలుసు, నేను పుట్టింది నర్సాపురంలో, కానీ పెరిగిందంతా హైదరాబాద్లో. మా పేరెంట్స్ వచ్చేసి వెస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి. ఇద్దరు కూడా ఆ, వారి తల్లిదండ్రులు ఆ, విగ్రహారాధన చేస్తూ ఉన్నవారే. కానీ ఆ, డాడీ సాక్ష్యం మీరు ఆల్రెడీ వినుంటారు. ఆ, నేను పుట్టిన 1 ఇయర్కి డాడీ రక్షణ పొందారు. సో రక్షణ పొందిన తర్వాత కపుల్ ఆఫ్ చర్చెస్కి వెళ్ళినప్పటికీ ఫైనల్గా దేవుడు హెబ్రోన్కి సంబంధించిన ఆ, సంఘ సంఘంలో స్థిరపడటానికి డాడీకి హెల్ప్ చేస్తూ వచ్చారు. అయితే ఎవ్రీ వీక్ కూడా డాడీ చర్చ్కి వెళ్ళినప్పుడు కానీ, బైబిల్ స్టడీకి వెళ్తున్నప్పుడు కానీ నన్ను కూడా తీసుకుని వెళ్ళేవారు. సో చిన్నప్పటి నుంచి, అంటే అది నాకు తెలిసి మేబీ నాకు ఒక 3 ఇయర్స్ 2 ఇయర్స్, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఐదర్ సైకిల్ మీదో బండి మీదో ఆ, రాజీవ్ కాలనీ అని ఉండేది బాలానగర్ దగ్గర, అక్కడ బైబిల్ స్టడీ జరుగుతున్న సనత్ నగర్లో ఉండేవాళ్ళం మేము. అక్కడి నుంచి ఆ, బండి మీద కానీ సైకిల్ మీద కానీ ఏ ఏ రోజు కూడా ఏ మీటింగ్ని కూడా మిస్ చేయకుండా తీసుకుని వెళ్ళేవారు. సో ఆ ఏజ్ నుంచి, అంటే నాకు స్పెసిఫిక్గా విగ్రహారాధన అన్నది నాకేంటి అన్నది కూడా నాకు తెలియదు. మమ్మీ అప్పటికి రక్షణ లేకుండానే ఉంది, కానీ ఇంట్లో పూజలు అలాంటివి కూడా నేను ఎప్పుడు చూసినట్టు నాకు గుర్తులేదు. సో చిన్నప్పుడు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను చర్చికి వెళ్ళడమే తెలుసు. సండే స్కూల్లో ఆ, సండే స్కూల్లో చాలా నేర్చుకున్నాను చిన్నప్పటి నుంచి. సో చర్చికి అందరికన్నా ముందు వెళ్ళడం, కార్పెట్స్ని అక్కడ స్ప్రెడ్ చేయడం, చర్చ్ అయిపోయిన తర్వాత ఏమన్నా సామాను కానీ ఏమన్నా క్లీన్ చేసే ఉంటే క్లీన్ చేయడం, అక్కడ హెల్ప్ చేసి రావడం, ఇలాంటివన్నీ చేసేదాన్ని. అలా ఇయర్స్ పాస్ ఆన్ అయిపోతా వచ్చినాయి. అలా పాస్ ఆన్ అయిపోతున్నప్పుడు కూడా నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను, దేవుని వాక్యం నేర్చుకుంటున్నాను. సండే స్కూల్లో ప్రైజులు కూడా తెచ్చుకునేదాన్ని చాలా, అంటే వాక్యాలు నేర్చుకుని అలా. కానీ నిజమైన రక్షణ అంటే ఏంటి, మనసులో ఎప్పుడు ఆ, దాని గురించి ఆలోచించడం కానీ, అయితే నేను ప్రేయర్ చేస్తున్నాను కదా, వాట్ ఈజ్ ఇన్ దిస్ అన్న ఉద్దేశంతో మందిరానికి అయితే వెళ్ళేదాన్ని. ఆ వయసు నుంచి నాకు తెలిసి, నాకు 12 13 ఇయర్స్ వచ్చే వరకు అదే అదే సిచ్యువేషన్లో ఉన్నాను. అయితే మాకు ఫ్యామిలీ ప్రేయర్ జరిగేది ఇంట్లో. అట్లీస్ట్ ఈవినింగ్ టైం అయినా ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చుంటే, ఒకరోజు ఫ్యామిలీ ప్రేయర్లో ప్రేయర్ చేస్తున్నాం, అంటే ఎవ్రీ ఫ్యామిలీ ప్రేయర్లో ప్రమోద్ని నన్ను ప్రేయర్ చేయమని చెప్పేవారు డాడీ. చెప్పిన తర్వాత డాడీ ప్రేయర్ చేయడము లేకపోతే మమ్మీ ప్రేయర్ చేయడము ఆ, అలా జరుగుతా ఎండ్ అయ్యేదన్నమాట. బట్ కొన్ని రోజులు చూశారు, బట్ ఏ రోజు నాకు తెలియదు. బట్ ఒక్క ఫ్యామిలీ ప్రేయర్లో మాత్రం కూర్చున్నప్పుడు ప్రేయర్ చేయమంటే నేను నార్మల్గా జనరల్ ప్రేయర్ ఎలా చేస్తాము, అది కావాలి ఇది కావాలి స్కూల్లో హెల్ప్, ఇలాంటి వాటి గురించి ప్రేయర్ చేసి నేను ఎండ్ చేసేసాను. ఎండ్ చేసిన తర్వాత డాడీ కొంచెం కొద్దిగా ఆ, కోపం అని నేను అనను, కానీ కొంచెం వాయిస్ రేస్ చేసి
నువ్వేం ప్రేయర్ చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా అని అడిగారు. అని అడిగితే ఆ, నేను నార్మల్గా ప్రేయర్ చేశాను కదా, ఇందులో ఏం మిస్టేక్ చేశాను అని తిరిగి రివర్స్ అనేటప్పటికి డాడీ కోపం వచ్చింది. అసలు నీకు రక్షణ అంటే ఏంటి? దేవుడు మన కోసం చేసిన దాన్ని నువ్వు ప్రేయర్లో పెట్టాలి కదా అని చెప్పి ఆ రోజు బాగా తిట్టారు. అంటే ఇన్ని రోజులు నుంచి చర్చ్కి వెళ్తున్నావు, ఇన్ని చేస్తున్నావు, అంటే నీకు ప్రేయర్ కూడా చేయడం తెలియట్లేదా అన్నట్టు అనేటప్పటికి ఆ రోజు అన్నారు. ఆ రోజు చెప్పారు కూడా, అంటే యేసు ప్రభు వారు నీ పాపల కోసం నా పాపల కోసం వచ్చారు, అది బిలీవ్ చేస్తాను అంటే బిలీవ్ చేస్తాను. మరి అదే నువ్వు ప్రార్థన చేసినప్పుడు వై అది నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు, ప్రేయర్లో ఎందుకు దాని గురించి అడ్రస్ చేయలేకపోతున్నావు అని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను అప్పుడు రియలైజ్ అయ్యి ఆ రోజు నుంచి ప్రేయర్ చేయడం స్టార్ట్ చేశాను. బట్ నా మనసులో నాకు నిజమైన సాల్వేషన్ ఎక్స్పీరియన్స్ అన్నది అప్పటికి కూడా నాకు జరగలేదు. బట్ ఎవ్రీ డే ప్రేయర్ చేస్తున్నప్పుడు అదొక్కటి ఆ ఒక్క ఫ్యామిలీ ప్రేయర్ అలా నాటుకుపోయింది అనమాట. ఎందుకు స్పెసిఫిక్గా అలా చెప్పారు? దేవుని గురించి నేర్చుకుంటున్నాం కదా. నాకు ఇంకా ఏది తెలీదు, ఇదే కదా, బైబిలే కదా, మార్నింగ్ ఈవినింగ్ నా డైలీ పోర్షన్ చదువుకుంటున్నాను, ఇంకా ఏంటి ఇందులో నేర్చుకోవాల్సింది, డాడీ ఎందుకు అలా ఇబ్బంది పడ్డారు అని చెప్పి చాలా రోజులు థాట్స్ వస్తూ ఉండేవన్నమాట. వస్తున్నప్పుడు బట్ ఈవినింగ్ మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు ప్రేయర్ చేసుకున్నప్పుడు కూడా నేను అదే ప్రేయర్ చేస్తూ వచ్చాను. నాకేమన్నా తెలియకపోతే నాకు నాకు చెప్పండి ప్రభువా, నా యునో యూ టెల్ మీ వాట్ ఈస్ దట్, నేను నేర్చుకోవాల్సింది ఏంటి, నాకు అర్థం కానిది ఏంటి, చెప్పండి ప్రభువా అని ప్రేయర్ చేస్తూ ఉండేదాన్ని. అలా 1 ఇయర్ అయిపోయింది, 6 మంత్స్, 1 ఇయర్ దాటిన తర్వాత ఒకరోజు నేను చర్చ్కి వెళ్ళాను. చర్చ్ మన ధనలక్ష్మి సెంటర్కి 2 లేన్స్కి ముందు అక్కడ ప్రకాష్ అంకుల్ అని వాళ్ళ ఇంట్లో ఉండేది, అప్స్టేర్స్లో జరిగేది అనమాట. మార్నింగ్ 8 ఓ క్లాక్కి సండే స్కూల్ అయ్యేది. సండే స్కూల్ అయిపోయిన తర్వాత చర్చ్. సో ఆ రెగ్యులర్గా వెళ్ళినట్టే ఆ రోజు కూడా నేను సండే స్కూల్ వెళ్ళాను. సండే స్కూల్ అటెండ్ అయిన తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి నెక్స్ట్ వర్షిప్ సర్వీస్కి వెళ్ళాను. వర్షిప్ సర్వీస్కి వెళ్ళినప్పుడు ఆ రోజు అంకుల్ ప్రకాష్ అంకుల్, ఆ, ఇప్పుడు కూడా వాళ్ళ ఇల్లు అక్కడే ఉంది. ఆమ్, ఆ అంకుల్ ఆ రోజు దానియేలుకి సంబంధించిన ఆ స్టోరీ గురించి వర్షిప్ సర్వీస్లో మాట్లాడుతూ వచ్చారనమాట. ఏమని మాట్లాడుతూ వచ్చారంటే డానియల్ 3:17లో ఉన్నప్పుడు ఉన్నట్టు ఆ మనుషులు ముగ్గురు, ఆ దేవుడు ఏ రీతిగా వారి ముగ్గురిని ఆ అగ్నిగుండం నుంచి వాళ్ళని బయటికి తీసుకుని వచ్చారు, అదే రీతిగా దాన్ని కంపేర్ చేసుకుంటా ఫస్ట్ పీటర్ చాప్టర్ 3లో యేసు ప్రభు వారు మన పాపాల గురించి చనిపోయి తిరిగి ఏ రీతిగా లేపబడ్డారు, మనము నేను ఏదైతే హెల్లులో వెళ్ళి ఆ ఫైర్లో వాళ్ళలాగే నేను కూడా బర్న్ అవ్వాల్సిన సిచ్యువేషన్ గుండా వెళ్ళకుండా యేసుప్రభు వారు నా పాపాన్నంతా శిలువలో భరించారు అని చెప్పి అంకులు సువార్తని లింక్ చేస్తా డానియల్ స్టోరీని, ఆ, లార్డ్ జీసస్ స్టోరీని రిలేట్ చేసుకుంటా, అంటే రెండింటిని కంపేర్ చేసుకుంటా చెప్పినప్పుడు ఆ రోజు తెలియకుండానే నాకు లోపల లోపల అక్కడ వాక్యం చెప్తానే ఉన్నారు, లోపల నుంచి బాధ వచ్చేస్తుంది. బాధ వచ్చేస్తా నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. కిందకి దిగి వెళ్ళిపోవాలా, మెట్లు దిగి, లేకపోతే ఏం చేయాలో అర్థం కాకపోతే ఇమ్మీడియట్ గా ఆ వాక్యం అయిపోయింది. వాక్యం అయిపోయిన వెంటనే వర్షిప్ అని చెప్పారు. అప్పటి వరకు నేను ఎప్పుడు మెయిన్ వర్షిప్ టైంలో నేను వర్షిప్ చేయలేదు, లేకపోతే చర్చ్ టైంలో ప్రేయర్ చేయలేదు. ఎప్పుడు సండే స్కూల్లో ఎప్పుడన్నా ప్రేయర్ చేసి ఉంటాను, ఇంట్లో ప్రేయర్, ఫ్యామిలీ ప్రేయర్స్ తప్ప నేను ఎప్పుడు ఒక ఫుల్ ఫ్లెజ్డ్ వర్షిప్ సర్వీస్లో అలా వర్షిప్ చేయడం కానీ ప్రార్థన చేయడం కానీ జరగలేదు. బట్ ఆ రోజు ఏమైందంటే వర్షిప్ టైంలో ఇండివిజువల్ వర్షిప్కి టైం ఇవ్వంగానే ఇమ్మీడియట్గా ఫస్ట్ నేనే అందుకుని ఆ, నా పాపాలని ఒప్పుకోవడం స్టార్ట్ చేశాను. బాధ వచ్చేస్తుంది, ఏడ్చేస్తున్నాను, నాకు తెలిసిపోతుంది.
బట్ అక్కడ నన్ను ఎవ్వరూ ఆపలేదు. అరే ఈ అమ్మాయి ప్రేయర్ చేస్తుంది అని కూడా ఎవ్వరు ఆపలేదు. ఆ టైంలో నేను ఒక 3 మినిట్స్ మేబీ టైం తీసుకుని నా పాపాలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని దేవుని ముందు నా పాపాలను ఒప్పుకుని యేసుప్రభు అని క్షమాపణ అడిగి ఎండ్ చేశాను. అది వర్షిప్ లా కూడా ఎండ్ చేయలేదు. థ్యాంక్ యూ చెప్పాను, ప్రేయర్ చేశాను. అండ్ ప్రేయర్ అయిపోయిన వెంటనే బాధపోయింది, హార్ట్ అంతా లైట్ గా అయిపోయింది. ఐ వాజ్ సో హ్యాపీ అనమాట. ఆ ఆ ఆ రోజు ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఇంట్లో షేర్ చేసుకున్నాను. నాకు ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది, నేను రియలైజ్ అయ్యాను యేసుప్రభు వారు నా గురించి, నా నిమిత్తము, ఏ, నా పాపాల గురించి శిలువలో బలియాగంగా అర్పింపబడ్డారు అన్న విషయాన్ని నేను గ్రహించాను అని చెప్పి ఇంట్లో వచ్చి షేర్ చేసుకున్నాను. సండే స్కూల్లో షేర్ చేసుకున్నాను. టీచర్స్ ఉండేవారు, అంకుల్, వాళ్ళకి షేర్ చేసుకున్నాను. ఎవ్రీ వన్ వేర్ హ్యాపీ. హ్యాపీ అయిన తర్వాత ఆమ్, నా సండే స్కూల్ టీచర్స్ జోయల్ అంకుల్ అని ఉండేవారు. ఆ అంకుల్, కోటేశ్వర అంకుల్ అని ఇంకొక అంకుల్ ఉండేవారు. వాళ్ళు బ్యాప్టిజం గురించి సండే స్కూల్లోనే మాట్లాడడం స్టార్ట్ చేశారు. అలా మాట్లాడడం స్టార్ట్ చేస్తూ ఉంటుంటేనే 6 మంత్స్కి మళ్ళీ చర్చ్లో ఎవ్రీ ఇయర్ బ్యాప్టిజమ్స్ పెట్టేవారు. ప్రగతి నగర్ చెరువులో తీసుకెళ్ళి అక్కడ బ్యాప్టిజమ్స్ ఇచ్చేవారు అనమాట. సో ఈ సండే స్కూల్లో ఎప్పుడైతే బ్యాప్టిజం కోసం ట్రైన్ చేస్తూ వచ్చారో దేవుడు నాతో మాట్లాడుతూ రాగానే ఇమీడియట్గా నేను నెక్స్ట్ బ్యాప్టిజం టైంకి నా పేరు కూడా ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అప్పుడు అంకుల్ అడిగారు, క్వశ్చన్స్ అన్నీ అడిగి అందరి ముందు అడిగారు, నన్ను పర్సనల్గా అడిగారు. ఆండ్రూస్ అంకుల్ అప్పుడు అప్పుడు మా చర్చ్ లీడ్ చేస్తూ ఉండేవారు. సో అంకుల్ ఏమని చెప్పే క్వశ్చన్స్ అడిగితే వాటన్నిటికీ యేసు ప్రభు వారు నా గురించి, నా పాపాల గురించి చనిపోయారని నేను ఎంతో హోల్ హార్టెడ్గా నమ్ముతున్నాను అని చెప్పి ఎంతో కాన్ఫిడెంట్గా అంకుల్కి ఆన్సర్ చెప్పిన తర్వాత బ్యాప్టిజంలో కూడా సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చారు. అయితే నాకు అప్పటికి ఏజ్ మేబీ 14.5, 15 ఇయర్స్ ఉండొచ్చు. నాకు ఆ బ్యాప్టిజం టైంలో ఒక ప్రామిస్ ఇచ్చారు. ఎక్సోడస్ చాప్టర్ 18 verse 19 అనమాట. ఆ, నిర్గమకాండము 18వ అధ్యాయం 19వ వచనం. నౌ ఒబే మై వాయిస్, ఐ విల్ గివ్ యూ అడ్వైస్ అండ్ గాడ్ బీ విత్ యూ. ఎవరైనా తెలుగులో చదువుతారా? కాబట్టి నా మాట వినుము, నేను నీకు ఒక ఆలోచన చెప్పెదను. దేవుడు నీకు తోడై ఉండును. ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వాద్యములను దేవుని యొద్దకు తేవలను. యా, సో ఇది నా ప్రామిస్, గాడ్ షెల్ బి విత్ ది అని. అప్పుడు ఆ బ్యాప్టిజం టైంలోనే హస్త నిక్షేపణ ఉంటారు కదా, లేయింగ్ ఆఫ్ హ్యాండ్స్ చేసిన తర్వాత అంకుల్ వాక్యం చెప్పినప్పుడు ఈ ఈ వాగ్దానాన్ని ఇచ్చిన తర్వాత వాట్ ఎవర్ ప్రామిస్ మీకు ఇవ్వబడిందో ఆ ప్రామిస్ని మీరు ఎత్తి పట్టుకుని దేవుని గైడెన్స్ని అడిగి ఆ ప్రామిస్ మీద డిపెండ్ అవ్వమని అంకుల్ ఆ రోజు వాక్యం చెప్పారు. చెప్పిన తర్వాత నేను చాలా సార్లు గాడ్ బీ విత్ యూ అని చెప్పి, గాడ్ షెల్ బీ విత్ యూ అని ప్రామిస్ వచ్చింది అని చెప్పి నేను చాలా సార్లు ఏ సిచ్యువేషన్ వచ్చినా ఏదైనా కూడా నేను అదే ప్రేయర్ చేసుకుంటూ ఉండేదన్నమాట. అండ్ నాకు చిన్నప్పటి నుంచి చదువుకోవడం అంటే చాలా ఇష్టం. యూజువల్గా నాకు హాబీస్ ఏమి ఉండేవి కాదు. ఉన్నా ఏమన్నా పెయింటింగ్స్ చేసుకునేదాన్ని, థర్మోకాల్ మీద పెయింట్స్ వేసి అలాగా పెయింటింగ్స్ చేసుకునేదాన్ని, లేకపోతే చదువుకునేదాన్ని, నా నోట్స్ రాసుకునేదాన్ని, ఫ్రెష్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటా అలా ఉండే. ఎక్కువ ఫ్రెండ్స్ కూడా నాకు ఎవరు ఉండేవారు కాదనమాట. సో ఇంకొకటి ఏమంటే సైన్స్ ఎగ్జిబిషన్స్లో చాలా పార్టిసిపేట్ చేసేదాన్ని. సో సైన్స్ టీచర్స్తో మాట్లాడి కొత్త కొత్త ఎగ్జిబిట్స్ తయారు చేసి యూనో కాంపిటీషన్స్ లెవెల్లోకి వెళ్ళి అలాగ సైన్స్ చదువు అంటే చాలా ఇష్టం. ఒక డాక్టర్ అవ్వాలి అన్నది నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట. అయితే ఆమ్, చదువుకుంటున్నప్పుడు ఆ, కొన్ని కుదరలేదు. ఎంసెట్ రాయడానికి వెళ్ళినప్పుడు డాక్టర్ చదవాలంటే యూనో డాడీ చేసే జాబ్ని బట్టి
కొన్ని కష్టం అవుతాయి అని. హవెవర్ గాడ్ లెడ్, నేను ఎంసెట్లో కొంచెం పెద్ద ర్యాంక్ వచ్చినా ట్రై చేసి ఉంటే వెళ్ళొచ్చు. బట్ బైపీసీ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న సిక్ అయిపోయాను. ఎప్పుడైతే ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యానో స్కూలింగ్ వరకు బాగానే ఉన్నాను. సెయింట్ తెరీసాస్లో చేశాను, సనత్ నగర్ ఎర్రగడ్డ సెయింట్ తెరీసాస్లో. అది అయిపోయిన తర్వాత నేను పంజాగుట్టలో కాలేజ్ జాయిన్ అయ్యాను. ఐఐటి, ఎంసెట్ ఇవన్నీ ఆమ్, ఆ, బాగా చదువుకుంటున్నాను కదా అని అక్కడ జాయిన్ చేశారు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఆ పొల్యూషన్ పడలేదు. పంజాగుట్ట మార్నింగ్ సర్కిల్ కార్నర్లోనే ఉండేదన్నమాట, పోలీస్ స్టేషన్ వెనకాల. సో ఎంత పొల్యూషన్ ఉండేదంటే నేను మార్నింగ్ 6:30కే వెళ్ళిపోయేదాన్ని, 7కి. ఈవెన్ ఆ టైంకి కూడా పొల్యూషన్ ఉండేది. మళ్ళీ నైట్ వచ్చే టైంకి 7-8 అయిపోయేది. బికాస్ కాలేజ్ అయిపోయి ఇంటర్మీడియట్ స్టడీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాకు ఎంసెట్ కోచింగ్, ఐఐటి కోచింగ్ అవన్నీ ఇచ్చేవారు అనమాట. సో బట్ అదంతా చూసుకుని అలా ఒక 2 months అలా వెళ్ళిన తర్వాత నాకు చాలా అంటే చాలా సిక్ అయిపోయాను. మలేరియా ఫీవర్ వచ్చేసింది. ఇంకా ఎలా ఎలా అంటే ఇంకా అసలు ఉమ్, అభి అభి ఇప్పుడు ఎలా ఉంటాడో అలాగా లీన్ అయిపోయాను. అసలు ఇంకా ఓపిక ఉండేది కాదు, వీక్గా ఉండేదాన్ని చాలా. అయితే అప్పుడు ఏం చేశారంటే డాడీ మమ్మీ కలిసి ఆమ్, ఆ కాలేజ్ మాన్పించేసి మన ఇప్పుడు హాస్పిటల్స్ ఉన్న రోడ్లో, ఐ థింక్ అది రోడ్ నెంబర్ 4 రోడ్ నెంబర్ 3, అక్కడ నలంద విద్యాలయ వాళ్ళది కాలేజ్ స్టార్ట్ చేశారు. ఆ కాలేజ్లో ఉన్నదల్లా మేబీ మేము 4 స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. నేను సిలైన్ చేతికి ఐవి పెట్టిన, అది పెట్టుకుని నీరసంగా అంటే చదువుకోవాలి అన్న ఇంట్రెస్ట్ తోటి సిలైన్ ఉన్నా ఏమున్నా దేర్ వేర్ డేస్ అంటే ఆ సిలైన్ తోటే నేను కాలేజ్కి వెళ్ళిన రోజులు కూడా ఉంది. అలా అప్ అండ్ డౌన్ హెల్త్ అవుతా ఆమ్, చాలా సార్లు ఇబ్బంది పడ్డప్పటికీ కూడా దేవుని మీదే భారం వేసేసి, యు ఆర్ విత్ మీ, యూ హ్యావ్ గివెన్ మీ ప్రామిస్ అని, మీరు నాకు ఆ వాగ్దానం ఇచ్చారు, మీరు నాతోటి ఉన్నారు అని చెప్పుకుని అలాగే కష్టపడి చదువుకునేదాన్ని. చదువుకుని ఇంటర్ ఫినిష్ చేశాను. ఫినిష్ చేసిన తర్వాత మళ్ళీ ఇంజనీరింగ్లో సీటు ట్రై చేద్దామని చూసిన, అలా చూసిన పెద్ద ర్యాంక్ వచ్చింది. కానీ డాడీ కి అంటే గైడెన్స్ సరిగ్గా లేదనమాట, నాకు కానీ డాడీకి కానీ. ఏది తీసుకోవాలి, ఎలా వెళ్ళాలి అన్నది తెలియలేదు. తెలియనప్పుడు ఒక అంకుల్ వచ్చి, డాడీ ఫ్రెండే, సనత్ నగర్లో ఉంటారు. ఆ అంకుల్ వచ్చి వాళ్ళ అమ్మాయికి ఇట్లా సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్లో అడ్మిషన్ అప్లై చేశాము అని చెప్పారు. చెప్తే కరెక్ట్గా అదే టైం డాడీ అన్నారు, వై డోంట్ యూ ఆల్సో అప్లై. అది చాలా హైఫై కాలేజ్. ఆ టైంలో అంటే నేను చదువుకునే టైంలో అంత మినిస్టర్స్ పిల్లలు, సినిమా యాక్టర్ సెలబ్రిటీస్ పిల్లలు, అలా పెద్ద పెద్ద వాళ్ళు మాత్రమే అందులో చదువుకునేవారు. లేకపోతే కొంచెం డబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే చదువుకునే వాళ్ళు అనమాట ఆ కాలేజ్లో. సో ఇట్ ఈస్ మంచి కాలేజ్, అంటే అటానమస్ కాలేజ్. సీటు వస్తే ఎలా ఉంటుందో సరే అప్లై చేద్దామని అప్లై చేశాం. అప్లై చేస్తే ఫస్ట్ రౌండ్లో రాకపోయేటప్పటికి, ఫస్ట్ రౌండ్లో వాళ్ళు లిస్ట్ పెట్టినప్పుడు రాలేదు. రాకపోయేటప్పుడు ఇంకా రాలేదు కదా, సరే ఎంసెట్లో పెద్ద ర్యాంక్ వచ్చింది, ఆ ర్యాంక్ నుంచే ఎక్కడన్నా సీట్ వస్తే చూద్దాంలే అని అనుకుంటున్న టైంలో వీడింటి ఈవెన్ వాళ్ళు సెకండ్ లిస్ట్ కూడా పెట్టారన్నది మాకు తెలియదు. సో సెకండ్ లిస్ట్లో నా పేరు ఉందని కానీ నాకు ఇన్ఫర్మేషన్ కానీ ఏం రాలేదు. రాకపోయేటప్పటికి ఇంకా అది కాలేజ్ వదిలేసుకుని నెక్స్ట్ నెక్స్ట్ కాలేజెస్ ఏంటి అని చూసుకుంటున్న టైంలో ఆ అదే అంకుల్ ఎవరితోటైతే డాడీకి వచ్చి చెప్పారో ఆ ఆ అంకులే మళ్ళీ వచ్చి, ప్రవీణ పేరు సెకండ్ లిస్ట్లో వచ్చింది కదా అని చెప్పారు. సెకండ్ లిస్ట్లో వచ్చింది అని చెప్పేటప్పటికి వెంటనే మళ్ళీ కాలేజ్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి నా నేమ్ చూసుకుని ఇమీడియట్గా ఇంకా ఆలోచించొద్దు, దిస్ గాడ్ హ్యాస్ ఓపెన్డ్ ఎ డోర్ ఫర్ యూ, జాయిన్ ఇన్ టు దిస్ అని చెప్పేసి డాడీ చెప్పడం, నేను ప్రేయర్ చేసుకుని జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిపోయిన తర్వాత నాకు అక్కడ అర్థమైంది ఏంటి అని అంటే, కాలేజ్కి 95% ఆఫ్ ద స్టూడెంట్స్ రారు. ఒకవేళ వచ్చినా బంకు కొట్టి వెళ్ళిపోతారు. సో అలా నాకు తెలియదు.
అంటే అలా బంక్ కొట్టి వెళ్ళిపోతారని, లేకపోతే మూవీస్కి వెళ్తారని, లేకపోతే ఇంకొక ఎంటర్టైన్మెంట్ కోసం చూసుకుంటారన్నది నాకు తెలియదు. నాకు బికాస్ స్కూల్లో కూడా, కాలేజ్లో అసలు ఫ్రెండ్స్ లేరు. ఇంటర్మీడియట్లో స్కూల్లో కూడా వెరీ ఫ్యూ అన్నమాట, ఒకళ్ళిద్దరు. ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారంటే చర్చ్లో వాళ్ళే నాకు ఫ్రెండ్స్, ఒకళ్ళిద్దరు ఉండేవారు బెస్ట్ ఫ్రెండ్స్. లేకపోతే ఫ్రెండ్స్ లేరు. సో నాకు ఆ ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు అనమాట. బట్ నేనేం చేశాను అని అంటే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, చదువుకుందాము, ఈ కాలేజ్ అయితే ఈ కాలేజ్ అయితే చదువుకుందామని ఎవ్రీ సింగిల్ డే నేను కాలేజ్కి వెళ్ళేదాన్ని స్పెసిఫికల్గా నాకున్న సబ్జెక్ట్స్లో చదువుకునేదాన్ని. అంటే ఎవ్రీ క్లాస్ నేను అటెండ్ అయ్యేదాన్ని అనమాట. వాళ్ళు సిస్టర్స్ ఉండేవాళ్ళు, అది క్రిస్టియన్ కాలేజే కాబట్టి సెయింట్ ఫ్రాన్సిస్. సిస్టర్స్ వాళ్ళే టీచర్స్ కింద ఉండేవాళ్ళు. వాళ్ళు దే దే యూస్ టు, ఏంటి నువ్వు ఎప్పుడు చూసినా ఒక్కరోజు కూడా లీవ్ పెట్టవు, ఒక్కరోజు కూడా మానేయవు అని అంటుంటే నాకు ఆన్సర్ ఏం చెప్పాలో కూడా అర్థమయ్యేది కాదనమాట. బట్ స్టిల్ ఐ కంటిన్యూ చదువుకునేదాన్ని. నాకు ఈ క్యాటకిజం క్లాసెస్ అని ఉండే, అంటే వాళ్ళు క్యాథలిక్స్ కాబట్టి బైబిల్ క్లాసెస్ అట్లాగా వాళ్ళు చెప్పేవారు. నేను చిన్నప్పటి నుంచి ఈవెన్ స్కూల్లో కూడా, దీంట్లో కూడా నేను ఐ స్టార్టెడ్ అటెండింగ్ క్యాటకిజం క్లాసెస్, అటెండ్ అయ్యేదాన్ని, మాట్లాడుతూ ఉండేదాన్ని. సో నాకు అలాగా ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ అయ్యారు అనమాట. ఫ్రెండ్స్ అయిన తర్వాత నేను సెకండ్ ఇయర్ డిగ్రీ ఫినిష్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇంట్లో మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది. ఐ నాకు మ్యారేజ్ అని కానీ, లేకపోతే మ్యారేజ్ చేసుకోవాలి ఆ థాట్స్ ఏమీ లేవన్నమాట. సమ్ ప్రపోజల్ రాగానే డాడీ ప్రేయర్ చేసుకున్నారు. ద అది మంచి బాగుంటుంది చేసుకుంటే అన్న ఉద్దేశంతో నాకు చెప్పలేదు ఇంట్లో. ఇంట్లో చెప్పకుండా అది ఇన్ఫర్మేషన్ బయటికి పాస్ అయ్యింది. నేను ఒకరోజు ముందు రూమ్లో హోంవర్క్ ఏదో రాసుకుని, నా నోట్స్ రాసుకుని పెయింటింగ్ ఏదో చేసుకుంటుంటే చర్చ్లో ఒక అంకుల్ వచ్చి, మీ అమ్మాయి పెళ్లి కుదిరిందంట కదా అని చెప్పి డాడీతో మాట్లాడుతున్నాను. అది మాట నాకు అనిపించి, డాడీకి ఉన్నది నేను ఒక్కదాన్నే కూతుర్ని కదా, నాకు చెప్పకుండా అమ్మాయికి పెళ్లి కుదిరింది అంటారేంటి అని అని థాట్ వచ్చింది. మళ్ళీ మర్చిపోయాను. నైట్ ప్రేయర్ చేసుకుని పడుకున్నాను. పడుకున్న తర్వాత అదే రింగ్ అవుతా ఉండింది అనమాట. రింగ్ అవుతా ఉంటే చాలా కోపం వచ్చింది. ఒక్క మాట నాకు చెప్పలేదేంటి, ఏం జరుగుతుంది, మమ్మీ కానీ డాడీ కానీ ఏం చెప్పలేదు అని చెప్పి చాలా కోపం వచ్చి, నెక్స్ట్ డే నెక్స్ట్ డే కాదు, యాక్చువల్గా నెక్స్ట్ 3 డేస్ నేను ఇంట్లో అన్నం తినలేదు, ఫుడ్ తినలేదు. కాలేజ్కి వెళ్ళిపోయేదాన్ని పొద్దున్నే. కాలేజ్కి వెళ్ళిపోయి ఒక రోజంతా సాడ్గా కూర్చున్నాను. ఏం జరుగుతుందో, అంటే నా చదువు ఆగిపోతుంది ఇప్పుడు అన్న బెంగ వచ్చేసి, మ్, ఆ, ఏం చేయాలో అర్థం కాక 1 ఫుల్ డే క్లాసులు అటెండ్ అయ్యాను, కానీ నా ఫోకస్ అక్కడ లేదనమాట. తర్వాత ఆ, నా ఫ్రెండ్స్ ఉన్నారు ఇద్దరు, వాళ్ళిద్దరూ క్రిస్టియన్సే. ఆ, వాళ్ళ ఆ అమ్మాయి హెప్సిబా, వాళ్ళ మదర్ కూడా ఐడిపిఎల్లోనే, డాడీ చేసిన కంపెనీలోనే పనిచేసేవారు. ఆ ఆంటీ కూడా, ఆ ఆంటీ అంకుల్ వాళ్ళు బాల్నగర్లో పరిచర్య చేస్తూ ఉండేవారు అనమాట. తను వచ్చి మామూలుగా, ప్రవీణ ఎందుకు చాలా డల్గా ఉన్నావు, ఎప్పుడు నేను ఇలా చూడలేదు. అప్పటి వరకు అమ్మాయికి నాకు ఎక్కువ కమ్యూనికేషన్ ఎప్పుడు జరగలేదు. కానీ ఆ అమ్మాయి ఏం గమనించిందో ఏమనుకుందో, వచ్చి చాలా, అంటే నువ్వు యూ డోంట్ లుక్ నార్మల్ ఎట్ ఆల్, ఏమైంది, ఏమన్నా ఉందా, నాతో షేర్ చేసుకుంటావా, లేకపోతే మన ఇద్దరం ప్రేయర్ చేసుకుందాం వస్తావా అని మాట్లాడింది. మాట్లాడితే ఏం చెప్పలేదు తనకి. ఏం చెప్పలేదు కానీ ప్రేయర్ చేసుకుందాం కొంచెం సేపు అని అంటే, మాకు వెనకాల గ్రౌండ్లో చాలా చెట్లు ఉండేవన్నమాట. బ్రేక్ తొరగంగానే ఇద్దరం వెళ్ళి ప్రేయర్ చేసుకున్నాము. ప్రేయర్ చేసుకున్న తర్వాత ఐ ఫెల్ట్ లిటిల్ బెటర్ అయ్యాను, కానీ సంథింగ్ ఈజ్ నాట్ రైట్. నా పేరెంట్సే కదా, నాకు ఒక మాట చెప్తే బాగుండేది కదా అని చెప్పేది ఉంది. కానీ నేను ఎవరితో షేర్ చేసుకోకుండా అలాగే ప్రేయర్ చేసుకుంటున్నా. నేను ఆ అమ్మాయి ముందు కూడా చెప్పట్లేదు, ఇది నా కన్సర్న్ ఇది అని చెప్పి ప్రేయర్ చేయట్లేదు. నేను ఏం చేస్తున్నానంటే, దేవా నా హార్ట్లో ఏం బాధ ఉందో మీకు తెలుసు. తెలిసినప్పుడు యూ రిజాల్వ్ దిస్ ప్రాబ్లమ్, ఆర్ యూ టాక్ టు మీ, ఆర్ లెట్ డాడీ టాక్ టు మీ.
ఇట్లా అడుగుతా ఉండేదాన్ని అనమాట. అలా 2-3 డేస్ అలాగే నడిచింది. 3 డేస్ కూడా నేను ఇంట్లో మాట్లాడలేదు, ఇంట్లో అన్నం తినలేదు. డిగ్రీ సెకండ్ ఇయర్, మేబీ నాకు 17-18 ఇయర్స్ అంతే. ఎవ్రీ డే తను బ్రేక్ దొరికినప్పుడు వి వేర్ ప్రేయింగ్ అనమాట. థర్డ్ డే అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మరి డాడీ అది రియలైజ్ అయ్యారో లేకపోతే ఎలా జరిగిందో తెలియదు కానీ మా చిన్నాన్నకి ఇంకొకటేమో ఆండ్రూస్ అంకుల్కి ఇన్ఫర్మేషన్ పాస్ అయింది. సో వాళ్ళు నాతో మాట్లాడడానికి ట్రై చేసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి లేదు ఇలా మంచి సంబంధము అని చెప్పి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా నాకు మనసులో ఎక్కడో బాధ అనమాట. అరే అంటే ఇప్పుడు నా చదువు అయిపోతుంది అంటే ఆ మైండ్ సెట్ ఉండేది, పెళ్లి చేసుకుంటే చదువుకోనియరు. అది మా మమ్మీని చూశాను. తను 14.5 yearsకి తనకు మ్యారేజ్ అయింది. నాకు తెలిసింది ఏంటంటే మమ్మీ చాలా బాగా చదువుకున్న మంచి స్టూడెంట్ అన్నది తెలుసు. కానీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత తను ఇంకా చదువుకోలేదు, కంటిన్యూ చేయలేదు. సో అదే పడిపోయి నేను ఆ, అరే నన్ను చదువుకోనియ్యరు ఇంకా అని చాలా చాలా ఉండేది. వాళ్ళు నన్ను అంత కన్విన్స్ చేయడానికి చేసినా కూడా నన్ను వాళ్ళు చదువుకోనియరు, చదువుకోనియనప్పుడు నేను చేసుకోను అని ఇలాగే అంటే ఒప్పుకోలేదన్నమాట. ఒప్పుకోకపోతే అంకులు ఆండ్రూస్ అంకుల్ ఒక రోజు వచ్చి ఇంటి పైకి తీసుకెళ్ళి మాట్లాడి ఇట్లా కౌన్సిల్ చేస్తా చెప్పారు, ఒకవేళ వాళ్ళు చదువుకోనియకపోతే నేను చూసుకుంటాను, కాన్ఫిడెన్స్ నా మీద పెట్టు అని చెప్పి చెప్పి మాట్లాడతాం, మేమే వెళ్ళి మాట్లాడతాం, వాళ్ళు చదువుకుంటారు చదువుకోనిస్తారు అంటే అంటేనే అప్పుడు వి విల్ మూవ్ ఫార్వర్డ్ అని చెప్పారు. చెప్తే నేనేం చేశాను ఆ రోజు ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ పడుకోలేదు, బెడ్ మీదే ఉండి ప్రేయర్ చేసుకుంటా ఉన్నాను. దేవా, నేను వెడ్డింగ్ చేసుకోవాలి, ఈ ఈ మ్యారేజ్కి నేను అగ్రీ అవ్వాలి అని అంటే ఇఫ్ ఇట్ ఈస్ యువర్ విల్ వాళ్ళు నేను చదువుకోవడానికి ఒప్పుకోవాలి. అది ఒకటే కండిషన్ పెట్టుకున్నాను. నాకు ఇంకా అంటే మ్యారేజ్ వాట్ హ్యాపెన్స్ వాట్ అన్నది ఇంకా ఆలోచించలేదు. అలా 2 డేస్ అయిపోయిన తర్వాత మా చిన్నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడితే ఇందులో ఏముంది చదువుకుంటే మంచిదే కదా అని వాళ్ళు చెప్పడంతో ఇంటికి వచ్చి చెప్పి ఇన్ఫర్మేషన్ ఇవ్వంగానే ఐ వాజ్ సో హ్యాపీ, అగ్రి అయ్యాను. అగ్రి అయిన వెంటనే ఈయన యుఎస్ వచ్చేస్తారు, ఆయనకు అప్పటికే వీసా ఉంది, 2001లోనే యుఎస్ రావాలన్నమాట. సో యుఎస్ వెళ్తున్నారు, ఎంగేజ్మెంట్ చేసేద్దాము అని ఎంగేజ్మెంట్ చేశారు. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మాకు ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ అయింది. ఆ సెప్టెంబర్లో బయలుదేరి సెప్టెంబర్ వరకు కూడా ఐ థింక్ జూలైలోనో ఆగస్ట్లోనో బయలుదేరాలి ఆయన యుఎస్ రావడానికి. యుఎస్ వచ్చి కొన్ని రోజులు ఇక్కడ పనులు చూసుకుని మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత వెడ్డింగ్ చేసుకుని ఆ, వచ్చే ప్లాన్ ఆయనకు ఉంది. బట్ యూనో మనం ఏదనుకున్నా గాడ్స్ పర్పసెస్ ఆర్ డిఫరెంట్ ఆల్వేస్. సో కరెక్ట్గా అదే ఇయర్ సెప్టెంబర్ 9/11 జరిగింది. 11th ట్విన్ టవర్స్ న్యూయార్క్లో పడిపోవడంతో ఈయన బయలుదేరాలి, నెక్స్ట్ వీక్ ఏదో బయలుదేరాల్సి ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ సిచ్యుయేషన్ అసలు బాగాలేదు, రావద్దు అని ఐ థింక్ ఈవెన్ కంపెనీ వాళ్ళు కూడా చెప్పినట్టున్నారు. సో యుఎస్ ది డ్రాప్ అయిపోయారు. డ్రాప్ అయిపోతే హీ స్టిల్ కంటిన్యూడ్ అక్కడే, విప్రో సత్యంలో అక్కడ పనిచేసేవారు, అలా కంటిన్యూ అయిపోయారు. మా మ్యారేజ్ అవ్వలేదు. సో 1.5 year ఆల్మోస్ట్ అయిపోయింది ఎంగేజ్మెంట్ అయిన తర్వాత. ఈ లోపల డాడీకి మమ్మీకి యూనో ఇన్ని రోజులు పట్టేటప్పటికి ఏమైంది అన్న ఆతురత కూడా చాలా మందికి ఉంటుంది కదా. అట్లా దేవర్ ఆస్కింగ్ అనమాట, ఏ ఉమ్, ఆ, ఏంటి మీ అమ్మాయికి పెళ్లి చేయలేదు, ఎంగేజ్మెంట్ చేసేసారు, ఏమైనా ప్రాబ్లమ్స్ అన్న టైప్లో అడుగుతూ ఉంటుంటే ఇంకా పెద్దవాళ్ళందరూ మాట్లాడుకుని దే అరేంజ్ ఫర్ ద వెడ్డింగ్. అలాగా వెడ్డింగ్ అయిపోయింది. వెడ్డింగ్ అయిన తర్వాత కూడా యాజ్ నేను ప్రేయర్ చేసుకున్నప్పుడు నాకు దేవుడిచ్చిన వాగ్దానాల్ని బట్టి మ్యారేజ్ అయిన తర్వాత కూడా కొన్ని డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఉన్నప్పటికీ కూడా నేను నా బ్యాచిలర్స్ కంప్లీట్ చేసుకున్నాను, మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఎంటెక్ చేద్దామని 1 year కోర్స్ ఉంటే 2 years ఎంటెక్ని 1 year కోర్స్ ఉంది అని అది కూడా జాయిన్ అయ్యాను. బట్ అది లాస్ట్లో గవర్నమెంట్ ఏదో స్విచ్ ఆఫ్ చేసేస్తే అది నేను కంప్లీట్ చేయకుండానే
ఆ కోర్స్ క్లోజ్ అయిపోయింది. బట్ స్టిల్ ఐ కంప్లీటెడ్ మై మాస్టర్స్ అన్నమాట. అంటే దేవుని గైడెన్స్, ఆయన కృప, వెన్ వాట్ ఎవర్ ప్రామిస్, నా బ్యాప్టిజం టైంలో ఏదైతే ప్రామిస్ ఇచ్చారో, గాడ్ షెల్ బీ విత్ యూ అని ఎక్సోడస్ 18:19లో ఏదైతే ఇస్తూ వచ్చారో, అది ఎప్పుడు ప్రేయర్ చేసుకున్నా కూడా దాన్ని ఎత్తి పట్టుకున్నప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్స్ కొంచెం ఇబ్బంది అనిపించినప్పటికీ కూడా హీ వాజ్ దేర్ విత్ మీ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినంత వరకు కూడా ఆయన నాతోటే ఉన్నారు. అని ఆ రోజు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఆ ప్రామిస్ ఇంకా క్లెయిమ్ చేసుకుంటాను, నా బ్యాప్టిజంకి ఇచ్చిన ప్రామిస్. సో అలాగా నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది. ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత మేబీ ఒక 3 months అలాగా నేను మాది ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ మెయిన్ రోడ్ మీద ఉంటే పద్మావతి ప్లాజాలో నేను జావా, C++ ఇవన్నీ టీచ్ చేస్తూ ఉండేదాన్ని. టీచ్ చేస్తూ ఉన్న టైంలో నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. వాళ్ళు నువ్వు డెవలప్మెంట్ చేయాలి .NETలో, కానీ శాలరీ ఇవ్వము అని అన్నారు. అంటే ఇట్ ఈస్ ఓకే, ఎక్స్పీరియన్స్ కోసం ఏదైతే ఏంటి అని చెప్పి జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పుడు నాకు అక్కడ వచ్చిన ప్రాజెక్ట్ బాస్కిన్ రాబిన్స్, ఇప్పుడు ఇండియాలో కూడా ఉంది, బాస్కిన్ రాబిన్స్ ఆర్ డంకిన్ డోనట్స్ వాళ్ళ మెయిన్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేశాను. వర్క్ చేసినప్పుడు నేర్చుకున్నాను, చేశాను. బట్ 6 months నాకు వాళ్ళు శాలరీ ఇవ్వలేదు. శాలరీ ఇవ్వకపోతే బట్ స్టిల్ నేను దాన్ని అడగలేదు, ఏం చేయలేదు. నేను వాకిన్స్ అదే ఈ పేపర్లో పడినప్పుడు నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. వెళ్తే సత్యంలో నేను సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు నాకు పోస్టింగ్ ఎక్కడ ఇచ్చారంటే చెన్నై పోస్టింగ్ ఇచ్చారు. నాకు మ్యారేజ్ అయిపోయింది, ఈయనకేమో జాబ్ సైబర్ టవర్స్లో ఉండేది హైటెక్ సిటీలో. సో నేను చెన్నై వెళ్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి మా కజిన్ కూడా అదే కంపెనీలో పనిచేస్తే త్రూ హిమ్ నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది దట్ మనం రిక్వెస్ట్ చేయొచ్చు. అంత డాక్యుమెంటేషన్ అయిపోయిన తర్వాత నాకు ఇక్కడే పోస్టింగ్ కావాలని అడిగితే వాళ్ళు చేస్తారు అని అంటే చర్చ్లోనే రిక్వెస్ట్ ఇచ్చి ప్రేయర్ చేసుకుంటా దేవుని దయ వల్ల వాళ్ళని అడగంగానే వాళ్ళు నాకు తిరుమలగిరి సికింద్రాబాద్ దగ్గర దే గేవ్ మీ పోస్టింగ్ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి నన్ను బహదూర్పల్లి, ఇప్పుడు ఐ థింక్ కొంపల్లి రోడ్, నాకు ఇప్పుడు సరిగ్గా గుర్తులేవు కానీ అక్కడ మెయిన్ హెడ్ క్వార్టర్స్ సత్యంలో నాకు అక్కడ జాబ్ వచ్చింది. అక్కడ ఒక 2 months చేసిన తర్వాత, నాట్ ఈవెన్ 6 months నేను సత్యంలో చేసింది. నేను చిన్నప్పటి నుంచి ఈ ప్రవీణ బాగా చదువుకుంటుంది, బాగా చదువుకుని పెద్ద అయిన తర్వాత అమెరికా వెళ్తుంది, అంటే తను చదువుకుంటుంది కాబట్టి అమెరికా వెళ్తుంది అని మా ఫ్యామిలీ మెంబర్స్, అంటే మమ్మీ డాడీ కాదు, ఎక్స్టెండెడ్ రిలేటివ్స్ ఉంటారు కదా, ఊరు వెళ్ళినప్పుడు కానీ మా అమ్మమ్మలు, తాతయ్యలు, కజిన్స్, వీళ్ళందరూ బాగా చదువుతుంది కాబట్టి యుఎస్ వెళ్ళిపోతుందంటే ఎప్పుడు ఒక మాట చెప్పేదాన్ని, నేను యుఎస్ మాత్రం వెళ్ళను, వెళ్తే సింగపూర్ వెళ్తాను, లేకపోతే ఇండియాలో ఉంటాను, యుఎస్ మాత్రం వెళ్ళను అని మాత్రం చెప్పేదాన్ని అనమాట. చెప్తే అది నాకు తెలియకుండానే, నాకు అన్ఇంటెన్షనల్గా నాకు యుఎస్ అంటే ఎప్పుడు నచ్చేది కాదు. బట్ అది ఏమైందంటే నేను సత్యంలో జాయిన్ అయిన 6 monthsలోనే వాళ్ళు నాకు వీసా ప్రాసెసింగ్ చేశారు. నాకు అర్థం కాలేదు. యూజువల్గా 1 year ప్రొబేషన్ పీరియడ్ అయ్యే వరకు ఎవరికి ఆ టైంలో, ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు, ఆ టైంలో దే నెవర్ యూస్ టు ప్రాసెస్ వీసాకి సబ్మిట్ చేయడం కానీ, బిజినెస్ వీసా కూడా వారు సబ్మిట్ చేసేవాళ్ళు కాదు. బట్ అది మరి ఏం రిక్వైర్మెంట్ వచ్చిందో, ఎలా జరిగిందో నాకు తెలియదు కానీ నేను జాయిన్ అయిన 6 months లోపలే నాకు వీసా ఇంటర్వ్యూ అరేంజ్ చేశారు. వీసా ఇంటర్వ్యూ అరేంజ్ చేస్తే నేను వెళ్ళను, ఊరికే ఇంటర్వ్యూయే కదా అటెండ్ అయ్యేది అని చెప్పి వెళ్ళిపోయాను. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఆ, అక్కడ నన్ను క్వశ్చన్స్ అడగలేదు, ఇమీడియట్గా నాకు వీసా వచ్చేసింది. వీసా వచ్చిన 2 monthsకి నాకు ప్రాజెక్ట్ ఉంది, మేరీల్యాండ్లో ప్రాజెక్ట్ ఉంది అని చెప్పి దే దే హ్యాడ్ టు సెండ్ మీ. ఫస్ట్ టైం నేను నాకు తెలిసి హైదరాబాద్, మా ఊరు వెళ్ళడం పోడూరు, అది పాలకొల్లు, పోడూరు, నర్సాపురం, లేదంటే మా చిన్నాన్నళ్ళ ఇంటికి వైజాగ్ వెళ్ళడం తప్ప నాకు ఐ డోంట్ నో ఎనీ అదర్ ప్లేస్. అట్లాంటిది సడన్గా నాకు యుఎస్ ఆపర్చునిటీ రాగానే వెళ్ళగలనా లేదా, నాకు అంత ధైర్యం లేదు.
వెళ్ళగలనా లేదా అని అనుకు నేను ఇబ్బంది అంటే భయపడతా. ఐ వాజ్ విత్ ఫియర్ అన్నమాట. ఉన్నప్పుడు ఇంటికి కాల్ చేశాను. ఈయన కాల్ చేయంగానే గుడ్ ఆపర్చునిటీ, నీకు ధైర్యం ఉంటే నువ్వు వెళ్ళు అన్నాడు. మళ్ళీ నేను డాడీతో మాట్లాడాను. మళ్ళీ మంచి ఆపర్చునిటీ కదా వెళ్ళు. మేమేమో ఫస్ట్ రోడ్లో అప్పుడే ఇల్లు కొనుక్కున్నాం. జస్ట్ ఒక మేబీ 1 or 2 months కూడా అవ్వలేదు ఇంట్లోకి వెళ్ళాలి అని చెప్పి. మేబీ మేబీ ఒక 2-3 months కూడా అయి ఉంటుంది. ఆ ఇంట్లోకి వెళ్ళి అంతే. జాబ్ ఆపర్చునిటీ రాగానే మళ్ళీ అన్ని క్లోజ్ చేసేసుకున్నాం. అండ్ ఐ టుక్ ది ఆపర్చునిటీ. అదే అదే ప్రామిస్ని దేవుని చేత పట్టుకుని ప్రేయర్ చేసుకుంటా, లార్డ్ యూ సెడ్ యు ఆర్ విత్ మీ, సో యూ విల్ గో విత్ మీ అని చెప్పి. సో దేవుని కృప వల్ల అప్పుడు కూడా నాకు డ్యూటరానమీ చాప్టర్ 1 verse 30 ప్రామిస్ వచ్చింది. ఆ ఇయర్ ప్రామిస్ 2006లో. డ్యూటరానమీ చాప్టర్ 1:30 ఐ ఆమ్ విత్ యు. అది కూడా ఒకసారి చదువు. డ్యూటరానమీ తెలుగులో ఎవరైనా తీసుంటే చదవండి. థియేటర్ ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయం 30వ వచనం. మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యంలోను మీ కొరకు చేసినట్లు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతట్లోను మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీతో చెప్పి తిని. యా. సో ఈ ప్రామిస్ వచ్చిన తర్వాత, సో ఇట్ ఈస్ గాడ్స్ విల్ అని చెప్పి ఆ ప్రామిస్ ని చేత పట్టుకుని నేను ఒక్కదాన్నే వచ్చాను. అప్పటికి US లో, ఎస్పెషలీ మేరీల్యాండ్ లో ఇట్ వాజ్ నాట్ సెటిల్డ్ అన్నమాట. అంటే తెలియదు సిచ్యువేషన్. ఇక్కడ ఎక్కువ మంది ఉండేవారు కాదు ఇండియన్స్. సో కంపెనీ ద్వారా ఏదో తెలిసి కొంతమందిని పట్టుకుని హోటల్ అది బుక్ చేసినా కూడా సో మెనీ సిచ్యువేషన్స్. ఐ డోంట్ నో నాకు ఇంకా టైం ఉందో లేదో కానీ వచ్చిన తర్వాత హోటల్లో ఒక సిచ్యువేషన్ జరిగింది. అంటే నేను ఇంకొక అబ్బాయి కూడా వచ్చాం మా టీం నుంచి. ఆ అబ్బాయికి వాళ్ళ కజిన్స్ వచ్చి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. నాన్నేమో హోటల్ రూమ్లో పెట్టారనమాట. పెడితే ఆ హోటల్ రూమ్ కొంచెం అప్పట్లో అదంతా ఫారెస్ట్ లాగా ఉండేది. నల్లోళ్ళు, ఎస్పెషలీ మేరీల్యాండ్ అంటే నల్లోళ్ళు ఎక్కువ అన్నమాట ఇక్కడ. సో ఈవినింగ్ అయిన తర్వాత నేను సూట్ కేసు ఏం ఓపెన్ చేసుకొని బయటికి ఫుడ్ తీసుకొని, నాకేం తెలియదు ఇంకా, నాకు కార్డ్ వేసుకోవాలి ఫోన్లో మాట్లాడడానికి కూడా నాకేం తెలియదు అనమాట. సో ఆ అందులో వాళ్ళు డ్రాప్ చేసి వెళ్ళిన వాళ్ళు ఏం చెప్పారంటే, లాక్ వేసేసుకో, బయట నల్లోళ్ళు ఉన్నారు, మంచిది కాదు, నువ్వు బయటికి అయితే రాకు, ఉన్నది అడ్జస్ట్ చేసుకుని తినేసే అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత సూట్ కేసులో ఏవో కొన్ని పచ్చళ్ళు, జంతికలు అలాంటివి ఏవో పెట్టుకున్నట్టున్నాను సూట్ కేసులో. అవే తీసుకుని తిన్నాను. పడుకుందాం, బికాస్ టైర్డ్ అయిపోయింది, పడుకుందాం అనేటప్పటికి వాళ్ళు వచ్చి బాగా తలుపు కొట్టడం స్టార్ట్ చేశారు. తలుపు కొట్టడం స్టార్ట్ చేస్తే నాకు అర్థం కాలేదు ఫస్ట్. ఏంటి ఇప్పుడు నేను ఏం చేయాలి అన్నది అర్థం కాలేదు. ఏం చేయాలో అర్థం కాకపోయేటప్పటికి నేను ఏం చేశాను, ఫస్ట్ బాత్రూంలోకి పరిగెట్టాను. గుడ్ థింగ్ ఇక్కడ ఏంటి అంటే హోటల్స్లో ఫోన్స్ ఉంటాయి. ఫోన్స్కి వైర్ ఉంటుంది అనమాట. అది మీరు ఆ హోటల్ రూమ్లో ఎంత దూరమైనా మీరు ఫోన్ని లాక్కుని వెళ్ళే అంత కెపాసిటీ ఉంటుంది దాన్ని. సో అది ఐడియా ఎలా వచ్చిందో నాకు తెలియదు కానీ ఆ ఫోన్ పట్టుకుని నేను బాత్రూంలోకి వెళ్ళిపోయి లాక్ వేసేసుకున్నాను. లాక్ వేసేసుకుని ఇండియా కాల్ చేయడానికి ట్రై చేస్తున్నాను. బికాజ్ అక్కడ కూడా నాకు ఎవరికి కాల్ చేయాలి, ఏ నెంబర్ నొక్కాలి అన్నది కూడా నాకు తెలియదు. సో ఫైనల్గా అది సంహౌ కనెక్ట్ చేసుకుని ఏదో చేస్తే ఈయన కాల్ వెళ్ళింది. ఆఫీస్ నెంబర్కి కాల్ చేయగానే నా సిచ్యువేషన్ ఇలా ఉంది అని అంటే, తను అక్కడి నుంచి హోటల్ మేనేజర్కి కాల్ చేసి తనకి ఇట్లా ఎవరో వచ్చి కొడుతున్నారంట అని చెప్తే, వాళ్ళకి కాల్ చేసి లేదు లేదు మేము టేక్ కేర్ చేస్తామని చెప్తే ఈయన ఫోన్ పెట్టేశారు. వాళ్ళు వచ్చి చూసేటప్పటికి వీళ్ళు వెళ్ళిపోయారు. తలుపు ఎవరైతే కొడతా ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోయారు, పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళు తాగుతా ఉన్నారు. దేవర్ ఎంజాయింగ్ దెమ్సెల్స్ అనమాట.
మళ్ళీ ఒక 20-30 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ భయంకరంగా వచ్చి కొట్టేస్తా ఉన్నారు. నాకు చూస్తూనే ఉన్నాను, ఏడుపు వచ్చేస్తుంది, అరుస్తున్నాను, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. బోల్ట్ ఊడొచ్చేస్తుంది. బోల్ట్ ఊడొచ్చేస్తా ఉంటుంటే మళ్ళీ నేను బాత్రూంలోకి వెళ్ళిపోయి లాక్ వేసేసుకుని సూట్ కేసు లాక్కుని డోర్కి అడ్డుగా పెట్టేసుకుని మళ్ళీ ఇండియా కాల్ చేస్తే వెంటనే వాళ్ళకి కాల్ చేసి మళ్ళీ చెప్పి లేదు అక్కడ భయంకరంగా ఉందంట సిచ్యువేషన్, షీఈస్ క్రయింగ్ అని చెప్తే వెంటనే వాళ్ళు మళ్ళీ వచ్చి దే మేడ్ ష్యూర్ ఐ వాజ్ ఓకే. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా నా నాతో వచ్చిన కొలీగ్ వాళ్ళకి ఇట్లా నైట్ ఇట్లా అయ్యింది, నాకు హోటల్ మీరు ఎక్కడ తీసుకుంటే నాకు కూడా అక్కడే పక్కన రూమ్ తీసుకోండి అని చెప్పేసి నేను ఐ ఆస్ దెమ్ టు మూవ్ మై ప్లేస్ అన్నమాట. అంటే దేవుని ప్రొటెక్షన్, దేవుని వాక్యాన్ని మీద ఆధారపడుతూ ఆయన మీద డిపెండ్ అయినప్పుడు హిస్ ప్రొటెక్షన్ హ్యాస్ బీన్ దేర్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆల్మోస్ట్ 19 years కంప్లీట్ అవుతుంది, ఆర్ 18 years కంప్లీట్ అయ్యి 19th year నడుస్తుంది నేను యుఎస్ వచ్చి. దేర్ వేర్ మెనీ సిచ్యువేషన్స్, వన్ ఆఫ్టర్ ది అదర్. చాలా భయంకరమైన సిచ్యువేషన్స్, కొన్ని వాటి గుండా వెళ్ళినప్పుడు కూడా దేవుని సన్నిధి నాతోటి ఉంది అని నేను చాలా గర్వంగా చెప్పగలను. హీ హ్యాస్ బీన్ దేర్ విత్ మీ. దేర్ వేర్ సిచ్యువేషన్స్, నేను డెత్ సిచ్యువేషన్స్ లో కూడా వెళ్ళిపోయాను. హెల్త్ విషయంలో హాస్పిటల్స్ లో వాళ్ళు మిస్ట్రీట్ చేయడం తోటి నాకు డెత్ సిచ్యువేషన్స్ లో కూడా వెళ్ళాను. మేబీ నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఆపర్చునిటీ వస్తే ఆ ప్రాబ్లమ్స్ ఎట్లా ఫేస్ చేశాను అన్నది కూడా నేను చెప్తాను. బట్ ఏ రోజు నుంచి అయితే చిన్నప్పటి నుంచి ఒక్కటి ఐ స్టిల్ థ్యాంక్ గాడ్. ఎందుకు అని అంటే అందరికీ నాలాగా ఆపర్చునిటీ రాదు. ఏంటి అంటే బిబ్లికల్ గా దేవుణ్ణి నమ్ముకున్నవారు, యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారి ఆ ఫ్యామిలీలో నేను పుట్టాను. నాకు నా తల్లిదండ్రుల ద్వారా తెలిసింది నేను నిజం రైట్ పాత్ లో ఉన్నాను అని ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. బట్ అప్పటి నుంచి కూడా నాకు తెలుసు డాడీ ఎంత పరిచర్య చేసేవారంటే 5-5:30 అయ్యేటప్పటికి హౌసింగ్ బోర్డ్ ఇప్పుడు ఉన్నంత పెద్దగా అప్పుడు ఉండేది కాదు. లైక్ 88, 85, 86లో అంత పెద్దగా ఉండేది. బట్ ఇంటింటికి 5 o'clock అయితే డాడీ జోయల్ అంకుల్ అని 5:30 అంకుల్ అని పిలిచేవాళ్ళం. ఆ అంకుల్ అట్లీస్ట్ ఇద్దరు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి పరిచర్య అంటే సువార్త చెప్తూ వచ్చారు. ఎన్నో సిచ్యువేషన్స్ వెళ్ళడం చూశాను. ఇన్ని చూసిన యూనో అంటే ఆ బ్లెస్సింగ్ దేవుని పరిచర్య చేస్తున్న బ్లెస్సింగ్ ఈజ్ డెఫినెట్లీ ఆన్ అస్. అది కాకుండా డిపెండింగ్ అపాన్ గాడ్ అండ్ హిస్ ప్రొటెక్షన్ ఈజ్ ఆల్వేస్ దేర్ అన్నమాట. ఆయన నన్ను కానీ ఇప్పుడు ప్రమోద్ని కానీ ఇక్కడి వరకు వచ్చాము అని అంటే ఇట్ ఈస్ వెరీ టఫ్. నన్ను కొంతమంది నాకు చాలా క్లోజ్ అయిన వాళ్ళు నేను వెళ్తున్న సిచ్యువేషన్స్ గుండా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఒక విమెన్ ఒక 60 years ఏజ్లో ఎన్ని సమస్యల్ని చూస్తుందో అవి నువ్వు 30 yearsలోనే నువ్వు అనుభవించేసావు అని అంటా ఉంటారు వాళ్ళు. అది నేను అనుభవించాను అన్న దానికన్నా ఇట్స్ ఆల్ గాడ్స్ ప్రొటెక్షన్ అండ్ ద ప్రామిసెస్. ఆయన ఏదైతే ఇచ్చారో ప్రామిసెస్ అవి నా జీవితంలో నెరవేరుస్తూ వచ్చారు. ఇక్కడికి నేను ఎండ్ చేస్తున్నాను. దేవుని చిత్తం అయితే మీ హెల్త్ విషయంలో దేవుడు ఎలా నాకు హీల్ చేస్తూ వచ్చారు అన్న విషయాన్ని షేర్ చేసుకుంటాను. బట్ ఆయన నాతోటే ఉన్నారు, నన్ను నడిపిస్తూ ఉన్నారు. ఈరోజు నా కుటుంబంలో కూడా నాకు సహాయపడుతున్నారు. పిల్లలకి కూడా యూనో కొన్నిసార్లు భయం వేస్తుంది, కొన్నిసార్లు ఏం చేయాలో అర్థం కాదు. డిపెండ్ అయి ప్రేయర్ చేసుకున్నప్పుడు ఆ పీస్ అన్నది దేవుడిచ్చి అలాగే ఏదైతే ప్రామిసెస్ ఇస్తున్నారో, ఏదైతే వాక్యం ద్వారా ఆయన మీద డిపెండ్ అయినప్పుడు మాట్లాడుతూ వస్తున్నారో దాని హీ హాస్ బీన్ దేర్ ఫర్ అస్. అండ్ నేను ఇది ఖచ్చితంగా ఎలా చెప్పగలనంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై పేరెంట్స్
వాళ్ళు చేసిన పరిచర్య వారి ద్వారా నేను యేసు ప్రభువాన్ని తెలుసుకోవడం, అందులో నేను faith లో ఇంకా గ్రో అవ్వడానికి దేవుడు నాకు హెల్ప్ చేస్తూ వచ్చారు. మీరందరూ కూడా ప్రేయర్ చేస్తూ వస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. కంటిన్యూ చేయండి ప్రేయర్ చేయడం. దేవుని చిత్తం అయితే మరి ఒకసారి షేర్ చేసుకుంటాం. థ్యాంక్ యూ.